హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. పిఆర్పి గురించి మేబీ పెయిన్ మేనేజ్మెంట్లో పిఆర్పి పాత్ర గురించి చాలా 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 వీడియోస్ చేయడం వల్ల అవేర్నెస్ పెరగడం వల్ల మీకు కూడా కొన్ని విషయాలు తెలుసు. బట్ ఇవాల్టి వీడియోలో ఎస్పెషలీ నీ జాయింట్ పెయిన్స్కి పిఆర్పిలో వచ్చినటువంటి లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్ గురించి ఇంకా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది కూడా ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్గా మాకు తెలిసిన వాళ్ళకి ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు 60+. ఆయనకేమో గ్రేడ్ 4లో అరిగిపోయాయి, ఖచ్చితంగా ఇంకా సర్జరీ చేయాలి అని చెప్పారు. ఆవిడకేమో జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ఆస్టియోఆర్థరైటిస్, పిఆర్పి చేయించుకోండి అని డాక్టరే చెప్పడం జరిగింది. సో వీళ్ళిద్దరికీ ఈ కేస్ స్టడీస్ కనుక మనం కన్సిడర్ చేస్తే మనం ఏ స్టేజ్లో ఉన్నామో, మనకి ఇప్పుడు పిఆర్పికి వెళ్ళాలా లేకపోతే ఆపరేషన్కి వెళ్ళాలా అన్నది ఆ డైలమాలో ఉన్న వాళ్ళకి ప్రాబబ్లీ దిస్ వీడియో విల్ రియలీ హెల్ప్ దెమ్ టు టేక్ అ డెసిషన్. దీనికి సంబంధించి పెయిన్ మేనేజ్మెంట్లో భాగంగా పిఆర్పి ప్లే చేస్తున్నటువంటి రోల్ గురించి మనతో ఇంకాస్త డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీ హ్యావ్ డాక్టర్ సుధీర్ ధారా గారు ఫ్రమ్ ఎపియాన్ హాస్పిటల్స్. సార్ నమస్తే. నమస్తే దీప్తి. సార్ ఇప్పుడు నేను నాకు చెప్పినట్లుగా ఒక కపుల్, ఆయనకేమో గ్రేడ్ 4లో మోకాళ్ళు అరిగాయని చెప్తున్నారు. సో ఆయనకి సర్జరీ చేయాలి అని చెప్తున్నారు. ఈవిడకేమో ఇంకా స్టార్టింగ్ స్టేజెస్లో ఉన్నారు కాబట్టి పిఆర్పి పనిచేస్తుంది అంటారు. సార్ ఈ పిఆర్పి అనేది డీజనరేషన్ ని డిలే చేస్తుందా లేకపోతే రీజనరేషన్ ని ప్రమోట్ చేస్తుందా? పిఆర్పి రోల్ ఏంటి ఎవరికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ చాలా క్షుణ్ణంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, గ్రేడ్ 3 ఆర్ గ్రేడ్ 4లో ఉంటే ఆపరేషన్ ఒక్కటే మార్గము అన్న అపోహని బ్రెయిన్లో తీసి మూలబడేది. ఓ, ఎక్కడ కూడా అలా లేదు. ఓకే. ఏ మెడికల్ బుక్, ఏ సైన్స్, ఏ రీసెర్చ్, ఏ రివ్యూ ఆర్టికల్స్ మీకు గ్రేడ్ 4లో మీరున్నారు అంటే ఆపరేషన్ ఒక్కటే మార్గం అన్నది చాలా తప్పు. ఓ మై గాడ్. సో మరి అయినప్పుడు ఏంటి సార్ ఆప్షన్స్ అని ఉంటారు. నెక్స్ట్ గ్రేడ్ 3లో, గ్రేడ్ 4లో, లేదా గ్రేడ్ 4 ఎస్టాబ్లిష్డ్ అయిపోయిన దాంట్లో ప్రతి మెడికల్ బుక్, ప్రతి ఆర్థోపెడిక్ బుక్, ప్రతి పెయిన్ మేనేజ్మెంట్ బుక్ ఒకటే చెప్తుంది, మీకు ఏ స్టేజ్లో ఉన్నా కూడాను ఫస్ట్ నాన్ సర్జికల్ మెథడ్స్, ఆపరేషను కానీ ఇంజెక్షన్ మెథడ్స్ కానీ మిగతా ఏ టెక్నిక్స్ ఏవి ఉన్నాయో వాటిని కరెక్ట్ పద్ధతిలో వాడి, అవి కానీ అంతగా మీకు ఉపశమనం కలగకపోతే అప్పుడు ఆపరేషన్ని కన్సిడర్ చేయమంటారు. ఆపరేషన్ మ్యాండేటరీ కాదు, ఆపరేషన్ని కన్సిడర్ చేయండి అంటే ఉంది ఆపరేషన్. అంతేగాని ఇప్పుడు చాలా సంవత్సరాల నుంచి ఒక ప్రోపగాండా ఏం జరుగుతుంది, ఆ గ్రేడ్ 3 గ్రేడ్ 4 ఆపరేషన్, గ్రేడ్ 3 గ్రేడ్ 4 ఆపరేషన్. చాలా చాలా తప్పు. ఓ మై గాడ్. నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ చాలా ఉన్నాయి. అవి ఏవైతే గవర్నమెంట్ అప్రూవ్డ్ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయో అవి ట్రై చేసిన తర్వాతే నువ్వు సర్జరీ గురించి ఆలోచించవు అని ఎవరికి చెప్తారు? డాక్టర్స్కే చెప్తారు. ఎవరు? మెడికల్ బుక్స్. మీరు ఏకీభవిస్తారా సార్ ఈ స్టేట్మెంట్? అది ఆ స్టేట్మెంట్ ఏకీభవించాలి, అందరూ ఏకీభవించాలి. ఓన్లీ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ అయిన తర్వాతే సర్జికల్. ఎందుకు అంటే గత 10 సంవత్సరాల వరకు ఈ ప్రాపగండా ఎక్కువైంది. ఏమంది? ఈ గ్రేడ్ 3 గ్రేడ్ 4లో ఆపరేషన్ 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 ఇంకేం లేదు. జనాలందరికీ కూడాను అదే విధమైన అపోహలు ఉన్నారు. లేదు, ఈ 10 years నుంచి స్టార్ట్ అయింది. ఏమని? వేరే టెక్నిక్స్ కూడా ఉన్నాయి, అవి చాలా సంవత్సరాల నుంచి ఉన్నాయి. దాంట్లో ఒక మంచి ఎఫెక్టివ్ ఉండే ట్రీట్మెంట్ పిఆర్పి ట్రీట్మెంటు. ఇది వేరే వేరే కారణాల వల్ల అది అంతగా పబ్లిసైజ్ కాలేదు, అందుకని ఆ పిఆర్పి ట్రీట్మెంట్ కూడా వాడుకోండి అని నాలాంటి డాక్టర్లు కొంతమంది ఈ పిఆర్పిని ప్రజలకి నమ్మకం కలిగించేటట్టు అవేర్నెస్ క్రియేట్ చేయడం ద్వారా ఈ పిఆర్పి అన్నది ఆపరేషన్కి ఒక ఆల్టర్నేటివ్గా తయారైంది. సో అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు అడిగే రీజనరేషనా డీజనరేషనా? డీజనరేషన్ అన్నది వయస్సు రీత్యా ప్రతి మనిషికి వస్తుంది, అది తప్పదు. మన అదృష్టం ప్రకారం ఒకసారి మనం చాలా అదృష్టవంతులు అయితే 60 తర్వాత వస్తాయి, లేదు దురదృష్టవంతులు 35లో 40లోనే వస్తాయి. సో అందరూ ఆలోచించాల్సింది ఏంటంటే, డీజనరేషన్ అంటే మనకి నీ జాయింట్లో ఉన్న కొన్ని మెత్తటి పదార్థాలు ఉంటాయి కదా, అది కార్టిలేజ్ అవ్వచ్చు, లిగమెంట్స్ అవ్వచ్చు, టెండాన్స్ అవ్వచ్చు, మజిల్స్ అవ్వచ్చు, ఇవి అరిగిపోవడాన్నే డీజనరేషన్ అంటారు. అంటే మన వయసుతో పాటు మనం చేసే పనులతో అరిగి, ఆ అరుగుదల వల్ల వచ్చిన నొప్పిని రీజనరేషన్ చేసుకునే కేపబిలిటీ బాడీలోని బ్లడ్ సెల్స్కి ఉంది. సో ఆ ఉంది అన్నది గమనించాలా. ఆ ఉన్నది అన్న ఒక నిజాన్ని తప్పకుండా కరెక్ట్ పద్ధతిలో కరెక్ట్ అయిన డాక్టర్ దగ్గర చేసుకోవడం ద్వారా మనము ఈ పెద్ద పెద్ద ఆపరేషన్ని పోస్ట్పోన్ చేయొచ్చు, కొన్నిసార్లు కంప్లీట్గా అవాయిడ్ కూడా చేయొచ్చు.
అంటే సార్ ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం గ్రేడ్ 4లో మోకాళ్ళు అరిగిన పేషెంట్స్ కూడా ఫస్ట్ నాన్ సర్జికల్ మెథడ్స్ ద్వారా పెయిన్ ని తగ్గించడం ఇప్పటి వరకు మీరు చేశారా సార్? నేను ఇప్పటి వరకు చేసిన Grade 4. కొన్ని థౌజండ్స్ ఆఫ్ కేసులో 95% కేసెస్ గ్రేడ్ 4. రే ఎందుకంటే గ్రేడ్ 4లోనే డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అప్పటి వరకు మేనేజ్ చేసేస్తారు. టాబ్లెట్లు, ఇంజెక్షన్లు, నాకేంటి మోకాలు నొప్పి, ఆయింట్మెంట్లు పూసుకోవడము. ఫీమేల్స్ అయితే ఇంట్లో చెప్పరు, ఏంటి నువ్వు పని ఎగరగొట్టాలని చెప్పేసి మోకాలు నొప్పి అంటున్నావని. ఆ ఫీమేల్స్ కూడా పాపం అట్లాగే నొప్పితో భరిస్తూ అట్లా గడిపేస్తుంటారు. స్టేజ్ 3లోనో స్టేజ్ 4లోనో వస్తారు. ఒకటే చెప్తున్నా, గ్రేడ్ 4కి ట్రీట్మెంట్ ఆపరేషనే అనుకున్నది అపోహ, తప్పు. గ్రేడ్ 4లో కూడా పెయిన్ మనం రెడ్యూస్ చేసుకోవడానికి ఎన్నో టెక్నిక్స్ ఉన్నాయి. దాంట్లో నాన్ సర్జికల్స్లో ద నెంబర్ 1 టెక్నిక్ ఈజ్ పిఆర్పి. అది ప్రూవెన్. సో అది కరెక్ట్గా దాని యొక్క జాగ్రత్తలు, ప్రికాషన్స్, డూస్ అండ్ డోంట్స్ పాటించి తగ్గనప్పుడు నెక్స్ట్ మళ్ళీ దాని గురించి వేరే ట్రీట్మెంట్ గురించి ఆలోచించాలి తప్పితే మనం డైరెక్ట్ గ్రేడ్ 3, గ్రేడ్ 4లో ఆపరేషన్కి వెళ్ళిపోవాలి. ఇంకా వెంటనే ఆపరేషన్ అనేది మాత్రం అది లేదు, అది అయిపోయింది, ఆ టైం అయిపోయింది. ఈ పాయింట్ క్లారిటీ వచ్చింది సార్. సార్ సెకండ్ పాయింట్, పిఆర్పి ఇస్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రూవెన్ టెక్నిక్ అంటున్నారు కదా సార్. ఈ మధ్య కాలంలో ఈ నొప్పులకి స్పెసిఫిక్ గా హైలరానిక్ యాసిడ్ ఇంజెక్షన్స్ అని వింటున్నాం. వాట్ ఈస్ దట్ సార్? పిఆర్పికి లాంజిటివిటీ ఎక్కువ, ఈ హైలరానిక్ యాసిడ్ ఇంజెక్షన్స్ కి ఎక్కువ, ఏది ఎక్కువ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది? హైలరానిక్ యాసిడ్ కొత్తది కాదు, 50 సంవత్సరాల నుంచి. హైలరానిక్ యాసిడ్ అంటే ఇది జెల్, ఇది అంటే లూబ్రికెంట్. ఇప్పుడు లోపల ఎప్పుడైతే బోన్స్ 2 రబ్ అవుతున్నప్పుడు మోకాల్లో నొప్పి వస్తుంది, కటకట సౌండ్ వస్తుంది కదా. ఇప్పుడు ఇది జెల్ని మధ్యలో ఇంజెక్ట్ చేస్తే కొద్దిగా స్పేస్ వచ్చి ఫ్రీ మూమెంట్ ఉంటుంది. కాకపోతే ఏమవుతుంది, ఇది కొన్ని రోజులకి వెళ్ళిపోతుంది. అంటే ఎంత టైం ఉంటుంది సార్? 3 months to కొంతమంది 6 months, 8 months కూడా పని చేయొచ్చు, చెప్పలేము టైం అట్లా. సో అది లూబ్రికెంట్. ఇక్కడ హైలరానిక్ యాసిడ్కి పిఆర్పికి మీరు డిఫరెన్స్ అడిగారు కదా. హైలరానిక్ యాసిడ్ అనేది టెంపరీగా ఆ జెల్ని జాయింట్లో ఇంజెక్ట్ చేస్తే కుషనింగ్ ఎఫెక్ట్ వచ్చి కొన్ని రోజులు నొప్పి లేకుండా ఉంటుంది. పిఆర్పి ఏం చేస్తుంది, రూట్ కాజ్ని, మూల కారణాన్ని కరెక్షన్ చేస్తుంది. ఇప్పటి వరకు మోకాలు ఆస్టియోఆర్థరైటిస్కి ఏదైనా ట్రీట్మెంట్ రూట్ కాజ్కి ఉంది అంటే అది పిఆర్పి ఒకటే. నీ రీప్లేస్మెంట్ సర్జరీ కూడా మొత్తం తీసేయడం, దాన్ని కరెక్టివ్ సర్జరీ అండ్ కరెక్టివ్ ట్రీట్మెంట్ అన్నారు. ఇప్పుడు పిఆర్పి ఏం చేస్తుంది, ఆ సైనోవైటిస్ ఏదైతే వచ్చిందో, సైనోవల్ లైనింగ్ ఇన్ఫ్లమేషన్ ఎందుకు వచ్చింది, అది కార్టిలేజ్ అరిగిపోవడం వల్ల వచ్చింది. కార్టిలేజ్ని రీమోడల్ చేయడం కోసము మీ బ్లడ్లోని గ్రోత్ ఫ్యాక్టర్స్ని కార్టిలేజ్ ఎక్కడైతే అరిగిపోయిందో అక్కడ వదలడం ద్వారా ఆ కార్టిలేజ్ థిక్నెస్ని పెంచి దానికి కారణమైనటువంటి ఆ సైనోవైటిస్ని తగ్గించడం అన్నది పిఆర్పి ఒకటి. అండ్ పిఆర్పి కెన్ బి కాల్డ్ యాజ్ అ క్యూరేటివ్ ట్రీట్మెంట్. ఐఎమ్ నాట్ సెయింగ్ పర్మనెంట్, క్యూరేటివ్ ట్రీట్మెంట్ ఫర్ పిఆర్పి, ఫర్ నీ ఆస్టియోఆర్థరైటిస్. అంటే ఏ కారణం వల్లనైతే మనకు మోకాళ్ళ నొప్పి వస్తుందో దాన్ని కరెక్ట్ చేసే విధానం పిఆర్పి. ఇప్పుడు హైలరానిక్ యాసిడ్ ఓన్లీ అది లూబ్రికెంట్ లాగా లోపలికి వెళ్ళి కొన్ని రోజులు పెయిన్ రిలీఫ్ కలుగు చేసే అవకాశం ఉంది. అంటే సార్ ఇప్పుడు క్యూరేటివ్ ట్రీట్మెంట్ మాత్రమే అంటున్నారు కదా. ఒక 2-3 years సపోజ్ మనం ఇంకా ఎక్స్టెండ్ చేయగలిగాం అనుకోండి సార్. మోకాళ్ళ నొప్పితో 4th గ్రేడ్తో మీ దగ్గరికి వచ్చారు, మీరు పిఆర్పి చేశారు, ఒక 2 years 3 years దాన్ని ఎక్స్టెండ్ చేయగలిగాం. బట్ లేటర్ ఆన్ అయినా సరే ఇంకా తగ్గకపోతే సర్జరీకి వెళ్ళాల్సిందే. అదే కదా మా సర్జరీ గురించి ఎందుకు ఆలోచించాలా? ఇప్పుడు మీరు సర్జరీ మీద సర్జరీ ఒక్కటే మార్గం అని బ్రెయిన్లో ఉన్నంత వరకు సర్జరీ గురించి ఆలోచించకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మోకాల్లో నొప్పి వచ్చింది, అది గ్రేడ్ 3, గ్రేడ్ 4, గ్రేడ్ 5, గ్రేడ్ 6 అనేది ఫస్ట్ కనుక్కొని దానికి ఏం ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, సింపుల్ ట్రీట్మెంట్స్ ఫస్ట్ అవి తీసుకొని దానికి తగ్గ జాగ్రత్తలు పాటించండి. ఇదే సరిపోతుందేమో. గ్రేడ్ 3, గ్రేడ్ 4లో కూడా జాగ్రత్తలు ఉంటాయి, చాలా జాగ్రత్తలు ఉంటాయి. గ్రేడ్ 3 ఇప్పుడు కార్టిలేజ్ అరిగిపోవడం ఎందుకు జరుగుతుంది, దాని మీద ప్రెషర్ పడినప్పుడు. దాని మీద ప్రెషర్ ఎందుకు పడుతుంది, మనము నిలబడి చేసే పనుల వల్ల. మనం నిలబడి చేసే పనులు ఎన్ని రోజులకు తగ్గించుకోవాలి, ఒక 40-45 సంవత్సరాల నుంచి కొంచెం నెమ్మదిగా తగ్గించుకుంటుంటారు. నువ్వు ప్రెషర్ పడే కొద్దీ నువ్వు కార్టిలేజ్ ఇంప్రూవ్ చేసినా ప్రాబ్లం రావచ్చు, మోకాలు తీసేసుకొని నీ రీప్లేస్మెంట్ చేసినా ప్రాబ్లం రావచ్చు. ఏ ట్రీట్మెంట్ చేసినా కూడాను ఆ జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి. అంటే మోకాళ్ళు రీప్లేస్ చేసేసాం కదా అని చెప్పి హీమ్యాన్ లాగా సూపర్ మ్యాన్ లాగా చేస్తే మళ్ళీ అది కూడా నష్టం. అది చేసుకొని ఇట్లా చేసిన వాళ్ళు కొన్ని వేల మంది సఫర్ అవుతున్నారు, బెడ్ రిడన్ కూడా ఉన్నారు. ఎందుకంటే ఆ జాగ్రత్తలు డాక్టర్ చెప్పలేదనుకో,
ఫెయిల్ అవుతుంది. అందరూ ఏమనుకుంటారు, నీ రీప్లేస్మెంట్ చేసుకొని ఇంక మొత్తం పనులు చేసుకుంటారు. చాలా తప్పు. ఎవరైనా అలా చెప్పినా కూడా మీరు నమ్మద్దు. నీ రీప్లేస్మెంట్ సర్జరీ అయినా పిఆర్పి ట్రీట్మెంట్ అయినా కూడాను తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒక్కొక్కరికి కస్టమైజ్డ్ ఉంటాయి. ఒక మనిషి ఇంత వెయిట్ తోటి ఇంత వయసు తోటి ఈ పనులు చేస్తున్నాడు, ఆ పనులకి ఆ వయసుకి ఆ అరిగిన మోతాదుని బట్టి జాగ్రత్తలు ఉంటాయి. ఇవన్నీ కూడాను మనం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడే ఆ ట్రీట్మెంట్. నేను ఇప్పుడు ఎందుకు అంటున్నానంటే, అదే సార్ గ్రేడ్ 4 గ్రేడ్ 3లో పిఆర్పి చేసుకుంటాం, ఒకవేళ తగ్గకపోతే ఆపరేషన్ మాట్లాడద్దు అసలు. ఒక ట్రీట్మెంట్ మీరు తీసుకుంటున్నారు, దాని మీద పూర్తి నమ్మకంతో తప్పకుండా దీంతోనే నేను కంప్లీట్ రికవర్ అవ్వాలని ఆలోచించండి. ఏ ట్రీట్మెంట్, ఇప్పుడు ఇది మోకాలు అరిగిపోవడం అనేది జబ్బు కాదు, అది జనరల్గా డీజనరేషన్. దీనికి క్యూర్ ఉండదు. ఎందుకు? జబ్బే కాదు. జబ్బు ఉంటే క్యూరు, జబ్బు కానప్పుడు క్యూర్ అంటే మెయింటెనెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. ఏం జరుగుతుంది, ఎలా కరెక్షన్ చేసుకోవాలి, ఎలా కరెక్ట్ అయిన దాన్ని మెయింటైన్ చేసుకోవాలి, అంతే, సింపుల్. అప్పుడు ఇంకా పెద్ద పెద్ద వాటి గురించి ఆలోచించొద్దు అసలు. ఫస్ట్ ఈ ట్రీట్మెంట్తో నేను మంచిగా అవుతాను, డాక్టర్ గారిని అడుగుతాను, ఆయన ఎటువంటి జాగ్రత్తలు చెప్తారో అదే చేసుకుంటాను, అయిపోయి దేర్ ఎండ్స్ ద మ్యాటర్. సో ఇప్పుడు క్లారిటీ క్లియర్గా వచ్చేసింది కదండి, నో కన్ఫ్యూజన్ ఎట్ ఆల్. ఎంతసేపు ఆపరేషన్ ఫోకస్లో ఉంటే వేరేవన్నీ మనకు అర్థం కావు, కానీ వెన్ యూ 100% హ్యావ్ అన్ ఆప్షన్ విత్ దిస్ ఓన్లీ, ఆపరేషన్ దాకా వెళ్లకుండా పిఆర్పితోనే తగ్గినప్పుడు గివ్ యువర్ బెస్ట్ ఎట్ ది పిఆర్పి లెవెల్ ఓన్లీ, అండ్ దెన్ యూ కెన్ అవాయిడ్ స్టిల్ మోర్ బిగ్ కాంప్లికేషన్స్ ఇన్ లైఫ్ అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దట్ వండర్ఫుల్ క్లారిటీ.